ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు బాగున్నారు కదా నాన్న? సరే, మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరొక సండే స్కూల్లోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించారు. ఈరోజు సండే స్కూల్లో కూడా మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన మంచి విషయం నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మీకోసం ఎంతో ఇష్టమైన యాక్షన్ సాంగ్. ఇసుక మీద ఇల్లు కట్టకు, అది కూలిపోతుంది. బండ మీద ఇల్లు కట్టుకో, అది స్థిరముగా ఉంటుంది. మోజెసన్న, అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి. ఏప్రిల్ ఫూల్. మోజెసన్న, మీ ముక్క మీద ఏదో ఉంది చూడండి. ఏప్రిల్ ఫూల్ అన్న. మోజెసన్న, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఏప్రిల్ ఫూల్ అన్న. ఏప్రిల్ ఫూలా? ఇది జూలై మంత్, నువ్వేంటి ఏప్రిల్ ఫూల్ అంటున్నావు? గుర్తొచ్చింది అంతే అంటున్నాను. మోజెస్ అన్న, ఏంలే, ఈరోజు లెసన్ ఫూల్స్ గురించి చెప్తున్నాను, అందుకనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేయాలనిపించింది అన్న. బాగానే ఉంది.
సరే సరే ఓకే సారీ అన్న. ఊరికినే పిల్లలు నిజంగా మనందరికీ ఆల్ ఫూల్స్ డే రోజు ఇది ఒక పెద్ద ఫన్ కదా, అందరినీ ఫూల్స్ చేద్దామని చూస్తూ ఉంటాం కదా నాన్న. అవును పిల్లలు, బైబిల్లో ఎవరైనా ఫూల్స్ ఉన్నారా మీకు తెలుసా? బైబిల్లో ఉన్న ఫూల్స్ ఎవరైనా తెలుసా మీకు? ఒక క్లూ, ఇందాక యాక్షన్ సాంగ్ విన్నాం కదా, బుద్ధి లేనివాడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, అందుకని బుద్ధి లేనివాడు, ఇంగ్లీష్లో ఫూలిష్ మ్యాన్ అని ఉంటుంది కదా నాన్న. ఆయన ఒకడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆలోచిస్తూ ఉండండి, ఈలోగా ఈ కథ వినండి. అనగనగనగనగనగనగనగనగంట ఒక రాజుగారు ఉండేవాడట. అమ్మ ఇదేం గంట అక్క అనుకుంటున్నారా? అట్లే చెప్పాలి పిల్లలు, కథలంటే పాతకాలంలో బామ్మలు తాతలు అలాగే చెప్పేవాళ్ళు. అనగనగనగనగనగంట ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారంట పిల్లలు. ఓకేనా? ఆ రాజుగారికి ఓ రోజు పొద్దున్నే ఒక ఐడియా వచ్చిందంట. ఏంటా ఐడియా అంటే, అవును అసలు మూర్ఖులు ఎలా ఉంటారబ్బా, ఫూల్స్ ఎలా ఉంటారు, ఎలాగైనా ఫూల్స్ని చూడాల్సిందే అని అనుకున్నాడంట పిల్లలు. అదేం ఆలోచనరా కదా. ఇక ఆలోచన రావడం ఆలస్యం. మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు నాకు అర్జెంటుగా ఫూల్స్ని చూడాలని ఉంది, అర్జెంటుగా ఒక 7 మూర్ఖులని ఫూల్స్ని తీసుకురండి నా దగ్గరికి అని చెప్పాడురా. అని చెప్పగానే మంత్రి గారు, మూర్ఖులను చూడాలని ఉందా, ఏంటి పొద్దున ఈ ఆలోచన వచ్చింది రాజుగారికి? రాజుగారు చెప్పాక చేయక చేస్తానా అని బయలుదేరాడు పిల్లలు. ఎక్కడికి? మూర్ఖుల వేటకి. ఏం వేట? మూర్ఖుల వేట. ఇన్ సర్చ్ ఆఫ్ ఫూల్స్. అలా నడుచుకుంటూ ఇప్పుడు 7 మూర్ఖుల్ని ఎక్కడ తేవాలి, నేను ఎలా తీసుకురావాలబ్బా అని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రోడ్డు మీద ఒకతను ఎవరో ఏదో వెతుకుతున్నట్టుగా కనిపిస్తాడురా. ఎవరబ్బా ఏదో పోగొట్టుకున్నట్టున్నాడు, పాప సాయం చేద్దామని చెప్పేసి, ఏంటండి వెతుకుతున్నారు, ఏం పోగొట్టుకున్నారు అని అడిగాడురా మంత్రి గారు. అప్పుడు అతను అన్నాడు, మరి మా పెళ్ళప్పుడు మా అత్తగారు ఒక ఉంగరం పెట్టారండి, ఆ ఉంగరం పోయింది, అందుకని వెతుక్కుంటున్నాను అన్నాడట. ఓ అవునా, ఎక్కడ పోగొట్టుకున్నారు అనగానే ఈయన అన్నాడట, ఈ పక్కన అతను అన్నాడట, అదిగో అక్కడ ముళ్ళ కంపులు ఉన్నాయి చూసారా, అక్కడ పోగొట్టుకున్నానండి అన్నాడట పిల్లలు. ముళ్ళ కంపలు అక్కడ పోగొట్టుకుంటే మరి ఇక్కడ వెతుకుతున్నావేంటి బాబు అంటే, ముళ్ళ కంపల్లో వెతుకుతుంటే ముళ్ళు పుచ్చుకుంటాయి కదండి. అందులోనమ్మో చూసారా ఎండ ఎంత ఉందో, ఇంత ఎండలో ఆ ముళ్ళ కంపలో పడి ఏం వెతుకుతామని ఇక్కడ వెతుక్కుంటున్నాను అని చెప్పాడట్రా. ఇక చూడండి మంత్రి గారికి నవ్వాగలేదంటే పిల్లలు. అయ్యో, వస్తువు ఎక్కడ పోతే అక్కడ వెతుక్కోవాలి కానీ ఎక్కడ పడితే అక్కడ వెతుక్కునేవాడు వీడు మూర్ఖుడు కదా, నిజమే, నాకు కావాల్సింది ఇతనే అని చెప్పేసి, మరి మీతో నాకు చాలా పని ఉందండి, ఈ నెల 1వ తారీఖున రాజుగారి దగ్గర ఒక పెద్ద మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి మీరు తప్పకుండా రావాలి సరేనా అని చెప్పేసి, ఓకే బాయ్ అని చెప్పేసి తెగ సంతోషపడుతూ వెళ్ళిపోయాడంట మంత్రి గారు. అమ్మయ్య, మొదటి మూర్ఖుడు దొరికేశాడు, అక్కడ పోతే ఇక్కడ ఎత్తుక్కుంటున్నాడు, వీడియో మనిషిరా బాబు అని నవ్వుకుంటూ అలా ప్రయాణమయ్యాడు అనమాట. మళ్ళీ వెళ్తూ ఉన్నాడు. ఇంకొక మూర్ఖుడు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచిస్తూ ఉన్నాడంట పిల్లలు. అలా వెళ్తూ ఉండగా ఇంకొక అతను కనిపించాడంట మంత్రి గారికి. ఈయన ఎలా ఉన్నాడో తెలుసా? అతను గుర్రం మీద వెళ్తా ఉన్నాడు. గుర్రం మీద కూర్చొని అతని తల మీద ఒక పెద్ద గడ్డి మోపు మోసుకుంటూ వెళ్తున్నాడంట. గడ్డి మోపు అంటే గ్రాస్ అనమాట. ఓకేనా? గడ్డిని తల మీద పెట్టుకొని అలాగ మోసుకుంటూ గుర్రం మీద కూర్చున్నాడట. అప్పుడు మంత్రి గారు చూసి, అదేంటండి మీరు గుర్రం మీదగా వెళ్తున్నారు, మీ తల మీద ఎందుకు ఇంకా గడ్డి మోపు, దాన్ని తీసి గుర్రం మీద పెట్టుకొని హాయిగా ప్రయాణం చేయొచ్చు కదా అని అడిగితే, అతను అన్నాడట గుర్రం మీద ఉన్నాయన, మీకేం తెలుసులేండి మంత్రి గారు నా బాధ, నా గుర్రం చాలా ఓల్డ్ అయిపోయింది, ముసలిదైపోయింది, పాపం బరువంతా దాని మీదే పెడితే ఏం మోస్తుందిలే అని సగం నేను మోస్తున్నానండి అని చెప్పాడట. మంత్రి గారికి దెబ్బకి బుర్ర పాడైపోయిందండి పిల్లలు. ఇదేంటి, నువ్వు మోస్తూ గుర్రం మీద కూర్చున్నా అది గుర్రం మోసినట్టే కదా, అది గుర్రం మీద పెట్టినా గుర్రం మోసినట్టే కదా. ఓర్ని, ఈ విషయం కూడా అర్థం కానివ్వండి, మూర్ఖుడానికి ఏమనాలి. హలో ఎక్స్క్యూజ్ మీ, మీతో నాకు చాలా పని ఉందండి, మీలాంటి తెలివైన వాళ్ళతో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు రాజుగారు, ఈ నెల 1వ తారీఖున ఆ మీటింగ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి సరేనా అని చెప్పేసి బాయ్ అని అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం అయ్యాడంట పిల్లలు. ఎక్కడికి? ఇన్ సెర్చ్ ఆఫ్ ఫూల్స్. ఓకేనా? ఫూల్స్ని వెతకడం కోసం మళ్ళీ ప్రయాణమై ముందుకెళ్తా ఉన్నాడనమాట. అలా వెళ్తూ ఉండగా
ఈసారి ఎవరో ఇద్దరు మనుషులు రోడ్డు మీదే తెగ కొట్టేసుకుంటున్నారంట పిల్లలు, కింద మీద పడి మరి తెగ ఫైటింగ్ చేసేసుకుంటున్నారట. అది చూసి మంత్రి గారికి భయం వేసి, బామ్మ వీళ్ళేంటి ఇలా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి గబగబా వెళ్ళి ఆపండి, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు మీరు అని అడిగారట. అడగగానే వాళ్ళు అన్నారట, మంత్రి గారు మీరు సరైన టైంకి వచ్చారండి, వీడు నా బంగారం లాంటి ఆవుని చంపేస్తానంటున్నాడు మంత్రి గారు అన్నాడంటారు ఒక ఆయన. అనగానే పక్కన ఆయన చూసి, అయ్యో అదేంటి బాబు, ఆయన ఆవిని నువ్వు ఎందుకు చంపుతావు, అలా చంపడం తప్పు కదా, ఎందుకు అట్లా చంపుతావు అనగానే ఇతను అన్నాడట, మరి ఆ ఆవు నా చేనులో పడి నా పొలంలో పడి మొత్తం మేస్తుంటే నేను ఊరుకుంటానా అని చెప్పి ఇంకొక ఆయన అన్నాడట. అనగానే ఓ అదా సంగతి, సరే కానీ ఇంతకీ నీ చేను ఏది బాబు, నీ పొలం ఏది అని అడిగాడట మంత్రి గారు. అడిగితే అతను అన్నాడట, ఇంకా కొనలేదండి అని చెప్పాడంట పిల్లలు. ఇంకా కొనలేదా, కొనని పొలం కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావా, సరేలే బాబు మరి నీ ఆవేది అన్నాడట. నేను కొనలేదండి అన్నాడట. కొనని పొలం కోసం నువ్వు, కొనని ఆవు కోసం నువ్వు, మీ ఇద్దరు పడి కొట్టుకుంటున్నారా అని చెప్పి మంత్రి గారు ఆశ్చర్యపోయారట. అప్పుడు వాళ్ళు అన్నారట, అవును మంత్రి గారు, నేను రేపో మాపో పొలం కొనుక్కుందాం అనుకుంటున్నాను, వీడు నా ఫ్రెండ్ నా పక్కనే ఉంటాడు, వీడన్నాడు నేను కూడా ఒక ఆవు కొనుక్కుందాం అనుకుంటున్నాను రా అన్నాడు. మరి తీరా నేను పొలం కొనుక్కున్నాక అందులో పంట వేసుకున్నాక వీడు ఆవు వచ్చి నా చేను మేసేస్తే నాకు నష్టం కదా, అందుకే కొడుతున్నాను, అందుకే దాన్ని చంపుతానన్నాను మంత్రి గారు అనగానే యువతలు ఆయనకి ఇంకా కోపం వచ్చింది. నా ఆవుని చంపుతూ ఉంటే నేను ఊరుకుంటానా మంత్రి గారు అని మళ్ళీ కొట్టేసుకుంటున్నారంటరా. పప్ప ఎక్కడ దొరికారా బాబు మీరు అని చెప్పేసి, సార్ మీ ఇద్దరితో నాకు చాలా పని ఉంది, మీ ఇద్దరు ఒకసారి 1 తారీఖున రాజుగారి దగ్గరికి రావాలి, అక్కడ మీలాంటి వాళ్ళ కోసమే ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, కాబట్టి మీరు ఇద్దరు తప్పకుండా రావాలి సరేనా అని చెప్పేసి వాళ్ళిద్దరికి బాయ్ బాయ్ అని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళాడట మంత్రి గారు. అమ్మయ్య 1 2 3 4 నలుగురు దొరికారు అని లెక్కేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకొక అతను కనిపించాడట్రా. అతను ఇంకా వెరైటీగా ఉన్నాడంట పిల్లలు, కింద చూస్తున్నాడంట పైన చూస్తున్నాడంట, కింద చూస్తున్నాడంట పైన చూస్తున్నాడంట. నేనేంటి రెండింటిని కవర్ చేస్తున్నాడు అని చెప్పేసి, సార్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి వెతుకుతున్నారు అంటే, మంత్రి గారు మీరా సరైన టైంకి వచ్చారు, కొంచెం నాకు సహాయం చేయండి. ఏం లేదండి, మొన్న మా ఫ్రెండ్ ఒకడు వెళ్తూ ఒక చెంబు నిండా గోల్డ్ కాయిన్స్ ఇచ్చి జాగ్రత్తగా దాయిరా అని నాకు ఇచ్చేసి వెళ్ళాడు మంత్రి గారు, నేనేమో ఇంట్లో ఉంటే దొంగలు పడతారు కదా అని చెప్పేసి ఇదిగో ఈ అడవిలో అయితే ఎవరికీ తెలియదని ఒక చోట తవ్వేసి అందులో దాచిపెట్టానండి, మళ్ళీ మర్చిపోతాను కదా, అందుకని తెలివిగా ఏం చేశాను తెలుసా, ఏదైనా గుర్తుండాలి కదా అని చెప్పేసి చుట్టూ చూస్తే పైన ఒక నల్లటి మేఘం కనబడిందండి. ఈ నల్లటి మేఘం కిందే నేను తవ్వి పాతి పెడుతున్నాను, గుర్తుపెట్టుకుంటానని చెప్పేసి పాతి పెట్టేసి వెళ్ళిపోయానండి. ఇదిగో రేపు మళ్ళీ మా ఫ్రెండ్ వస్తున్నాడు, మరి వాడి గోల్డ్ కాయిన్స్ వాడికి ఇచ్చేయాలి కదా, వచ్చి అడవిలో వెతుకుతుంటే ఎక్కడ తవ్వానో కనపడట్లేదండి, ఆ నల్ల మేఘం కూడా లేదండి అని చెప్పేసి బిక్కమొహం వేసాడ్రా. మంత్రి గారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఏంటి మబ్బుని మేఘాన్ని గాలొస్తే ఎగిరిపోయే మేఘాన్ని గుర్తుగా పెట్టుకున్నాడా? ఓరే నాయనో అయితే అయింది కానీ వెతకపోయే తీగ నా కాలికే తగులుతున్నాయి వాళ్ళ ఈ రోజన్నీ. ఎగిరిపోయే మబ్బును గుర్తుగా పెట్టుకున్న ఇతను మూర్ఖుడు కాకపోతే ఇంకేంటి అని చెప్పి, బాబు మరి నేను తర్వాత నీకు సహాయం చేస్తానులే కానీ ఒకసారి 1 తారీఖున నువ్వు రాజుగారి దగ్గరికి వస్తావా, నీతో చాలా చాలా పని ఉంది రాజుగారికి, ఓకేనా? 1 తారీఖున సాయంత్రం మీటింగ్ ఉంది, మర్చిపోకు, అక్కడికి వచ్చేసాయి సరేనా అని చెప్పేసి హాయిగా అలా వెతుక్కుంటూ మళ్ళీ బయలుదేరాడట మంత్రి గారు. మొత్తానికి 1వ తారీఖు రానే వచ్చింది. ఆ మూర్ఖులందరూ ఆ మీటింగ్కి వచ్చేసారట పిల్లలు. మూర్ఖులందరూ మీటింగ్కి వచ్చారు. ఇక మంత్రి గారు వీళ్ళందరినీ రాజుగారికి పరిచయం చేసుకుంటూ వాళ్ళు చేసిన పనులన్నీ చెప్తా ఉంటే రాజుగారు పొట్ట పట్టుకొని మరి నవ్వేస్తున్నాడంట పిల్లలు. అమ్మో ఓరి నీ తెలివి తగలయ్యా, ఇదేం తెలివిరా బాబు అని చెప్పి కింద పడి మీద పడి ఒకటే నవ్వులు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతూ ఉన్నారంట పిల్లలు. నవ్వి అమ్మో మూర్ఖులంటే ఎలాగుంటారా మంత్రి గారు, భలే తీసుకొచ్చారండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ. అవును 1 2 3 4 5 5గురే ఉన్నారేంటి, నేను మిమ్మల్ని 7గురిని కదా తీసుకురమ్మన్నాను ఫూల్స్ని, మీరు 5గురే తెచ్చారేంటి, మరి మిగతా 2 ఏరి మంత్రి గారు అనగానే మంత్రి గారు, రాజా మీరేమి అన్నంటే ఆ 2ని కూడా తీసుకొస్తాను రాజా అన్నాడు అనమాట. అయ్యో భలేవారా, ఎంత ఫన్ వస్తుంటే మిమ్మల్ని ఎందుకంటానండి, చెప్పండి ఎవరా వీళ్ళిద్దరూ అనగానే
రాజా మీరు నేను అన్నాడట. మనిద్దరమా అని చెప్పి రాజుగారు షాక్ అయిపోయి చూస్తూ ఉంటే, మరి అదే మీరు కోపం తెచ్చుకొని అంటే చెప్తాను. మరి మీకు ఇంత రాజ్యం ఉండగా, రాజ్యంలో పనులు ఉండగా, వాళ్ళందరినీ పరిపాలించాల్సిన బాధ్యత ఉండగా మూర్ఖులను చూడాలనుకోవడం ఏంటి రాజా? ఫూలిష్నెస్ కాదా? అందుకనే మీరు 6వ ఫూలు. ఇంకా మీరు చెప్పారు కదా అని నా పనులన్నీ మానేసుకొని, నేను చేయాల్సినవన్నీ మానేసుకొని మూర్ఖులను వెతుక్కుంటూ వెళ్ళాను చూసారా? మరి నేను కూడా మూర్ఖున్నే కదా రాజా. కాబట్టి వీళ్ళు 5గురు, తర్వాత మీరు నేను కలిపి 7గురు మూర్ఖులం అని చెప్పగానే ఈ మాటలు వినగానే రాజుగారికి నిజంగానే షేమ్ అనిపించిందంట. చచ్చా, నిజమే కదా, నా పనేంటి? నేను రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, ప్రజల సమస్యలన్నింటినీ సాల్వ్ చేయాలి కదా. ఇవన్నీ మానేసి మూర్ఖులని, అదే ఫూల్స్ని చూడాలనుకున్నానేంటి? మంత్రి గారు నిజంగానే నాకు భలే బుద్ధి చెప్పారని చెప్పేసి, నిజమే మంత్రి గారు, మీరు చెప్పిన మాట నిజమే, ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఇంకెప్పుడు చేయను, థ్యాంక్స్, నాకు ఒక మంచి పాట నేర్పించారు అని చెప్పేసి పాపం వచ్చిన ఫూల్స్కి ఎంతో కొంత గిఫ్ట్ ఇచ్చేసి పంపించేశారంట పిల్లలు. చూసారా పిల్లలు, రాజుగారు కూడా ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాడో? నిజమే, జ్ఞానం లేకపోతే రాజు అయితే ఏంటి, మామూలు మనిషి అయితే ఏంటి, ఎవరైనా ఫూల్స్ కావచ్చు ఫ్రీగా కదా పిల్లలు. పిల్లలు, బైబిల్లో కూడా ఇలానే ఒక రాజు ఉన్నాడు రా. ఆయన ఎవరో తెలుసా? అసలు మామూలు ఇలాంటి వ్యక్తి కాదు పిల్లలు. ఆయన వాళ్ళ డాడీ ఎవరో తెలుసా? వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద బైబిల్. బైబిల్ ఏంటి, వరల్డే. ఈ మధ్యలో నేను చెప్పాను కదా, ద వైజ్ మ్యాన్ ఎవరు పిల్లలు? కింగ్ సాలమన్ కదా నాన్న. ఆ కింగ్ సాలమన్ వాళ్ళ కొడుకే ఈరోజు మనం చూడబోయే ఫూల్. ఏంటక్క మీరు చెప్పేది? కింగ్ సాల్మన్ లాంటి వైజ్ మ్యాన్కి ఫూలిష్ సన్నా అంటే? అవును మరి, ఫూలిష్ సన్నే. నేను చెప్పాను కదా, జ్ఞానం లేనివాడు ఎవరైనా, అది రాజైనా మంత్రైనా మామూలు వాళ్ళైనా ఎవరైనా సరే మూర్ఖులే కదా పిల్లలు. సరే, ఆయన సంగతి ఏంటో చెప్తా వినండి. సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి సొలొమోను కొడుకు అయిన రెహబాము రాజయ్యాడు. పిల్లలు, ఈరోజు కూడా నేను మీకు ఒక కొత్త క్యారెక్టర్ని చెప్పాలనుకుంటున్నాను. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలు, జాగ్రత్తగా వినండి. హిస్టరీ ఎప్పుడు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో భయపడకండి, సింపుల్గా చెప్పేస్తాను, ఓకేనా? సరే, సొలొమోను మహారాజు తర్వాత తన కొడుకైన రెహబాము కింగ్ అవుతాడనమాట, ఓకేనా? అబ్బా, కింగ్ అంటే ఎలా ఉంటుంది పిల్లలు? ఆల్ లగ్జరీస్, ఎటు చూసినా చాలా చాలా ఆహా అన్నట్టుగా ఉంటుంది కదా లైఫ్. సో ఇప్పుడు కింగ్ అవ్వగానే తను చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. ఆ సింహాసనంలో కూర్చొని అందరు గౌరవిస్తూ ఉంటే, కింగ్స్ లైఫే లైఫ్ అబ్బా అని భలే సంతోషంగా ఉందన్నమాట. ఈలోగా రాజ్యంలో ఉన్న కొద్దిమంది పెద్దవాళ్ళు, ఆ ఇజ్రాయెల్ ట్రైబ్స్లో ఉన్న పెద్దవాళ్ళు ఆ రాజుగారి దగ్గరికి కలవడానికి అని వస్తారు పిల్లలు. వచ్చి, రాజా, మేము మీతో ఒక విషయాన్ని చెప్పుకుందాం అనుకుంటున్నాం. ఏంటి అంటే, మీ నాన్నగారు మమ్మల్ని చాలా బాగా పరిపాలించారు, కానీ ఆయన మాకు చాలా వర్క్ ప్రెషర్ ఇచ్చారు రాజా. ఆయన మా మీద చాలా పనుల భారం పెట్టాడనమాట. పనుల భారం అంటే వర్క్ ప్రెషర్ అనమాట, ఓకేనా? చాలా వర్క్ బర్డెన్ బాగా పెట్టాడనమాట సాల్మన్ కింగ్, ఓకేనా? అందుకని వాళ్ళు పాపం ఈయనైనా కొంచెం మనకి ఏమైనా రిలాక్స్ చేస్తారేమో, రిలాక్సేషన్ ఇస్తారేమో అని చెప్పేసి వచ్చి వాళ్ళ అబ్బాయి అయిన రెహబాంతో చెప్పుకుంటున్నారనమాట. రాజా, మీరు కొంచెం మా వర్క్ బర్డెన్, మా వర్క్ ప్రెషర్ని, వర్క్ లోడ్ కొంచెం తగ్గిస్తే మేమందరం హ్యాపీగా ఉంటాం, మా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది రాజా అని చెప్పగానే రెహబాము, సరే మీరు రేపు రండి, నేను ఈలోగా ఆలోచించి ఒక విషయం చెప్తాను అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడ్రా. పంపించేసిన తర్వాత మా డాడీకి అడ్వైజర్స్ ఎవరిచ్చేవాళ్ళబ్బా, ఒకసారి వాళ్ళని పిలుద్దాం అని చెప్పేసి ఆ పెద్ద వాళ్ళని, సాల్మన్ కింగ్ ఉన్నప్పుడు ఐడియాస్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి, అంకుల్ ఇట్లా ఒక ప్రాబ్లం వచ్చింది నా దగ్గరికి, దాన్ని నేను ఎట్లా సాల్వ్ చేయాలి అని ఆ పెద్ద వాళ్ళని అడుగుతాడనమాట. అడిగినప్పుడు వాళ్ళు అంటారు, నిజమే రాజా, వాళ్ళు చెప్పింది నిజమే, కొంచెం నాన్నగారు వాళ్ళ మీద వర్క్ బర్డెన్ కొంచెం ఎక్కువగానే పెట్టారు, అది కొంచెం ఇబ్బందిగానే అయింది ఆ రోజుల్లో, కాబట్టి మీరు వాళ్ళ మాట విని నిజంగానే ఆ వర్క్ ప్రెషర్ కొంచెం తగ్గించారనుకోండి, వాళ్ళ పనుల భారం కొద్దిగా తగ్గించారనుకోండి, ఆ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తారు, మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకుంటారు అని చెప్పి వాళ్ళ సలహా ఇచ్చారనమాట, అడ్వైజ్ ఇచ్చారనమాట. అప్పుడు రెహబాము, ఓకే
సరే, ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళని అడుగుతాను, నా ఏజ్లో ఉన్న నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని అడుగుతానని చెప్పేసి తన ఏజ్లో ఉన్న తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సేమ్ ఇష్యూని వాళ్ళకి చెప్తాడు రా. ఇదిగో ఈరోజు నా దగ్గరికి కొద్దిమంది వచ్చి ఇట్లా వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పారు. వాళ్ళకి పని బాగా ఎక్కువగా ఉందంట, చాలా హార్డ్ వర్క్గా ఉందంట, దాన్ని కొంచెం తగ్గించమని అడుగుతున్నారు, ఏం చేయమంటారు అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడగగానే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా పిల్లలు? వాళ్ళు అలాగే అంటారు, పనులు తప్పించుకోవాలని. మీ డాడీయే అంతవరకు ప్రెషర్ పెడితే ఇప్పుడు మన జనరేషన్లో ఇంకా చాలా పనులు జరగాలి కదా, కాబట్టి నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు, అంతేకాదు ఇంకా ఎక్కువ పని బర్డెన్ పెట్టు, ఎవరి కోసం చేస్తారు, త్వరగా మనం అన్ని పనులు జరిగించుకోవాలి వాళ్ళతోనే అని చెప్పేసి ఐడియా ఇచ్చారా. ఐడియా ఇవ్వగానే రెహబాముకి ఈ పెద్దవాళ్ళు చెప్పిన ఆలోచన కంటే తన ఏజ్ గ్రూప్లో ఉండే తన ఫ్రెండ్స్ చెప్పిన ఆలోచనే బాగా నచ్చిందనమాట. ఇక మార్నింగ్ మళ్ళా తను ఎప్పట్లాగానే తన రాజ్యసభకి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ప్రాబ్లం ఎవరైతే తన రాజుతో చెప్పారో వాళ్ళందరూ మళ్ళీ వస్తారు పిల్లలు. వచ్చినప్పుడు ఆ రెహబాం అంటాడు, ఏంటి ఎలా కనపడుతున్నాను నేను మీకు? మీ పనులు తగ్గించాలా? మరి ఏం చేస్తారు మీరు? అసలు మనం ఇంకా చాలా చాలా పనులు చేసుకోవాలి. మా నాన్న కాదు, నా పనులేంటో ఇప్పుడు చూపిస్తా మీకు. మా నాన్న నడుము కంటే నా చిటికన వేలు చాలా బరువుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మా నాన్న నడుము కంటే నా చిటికన వేలు బరువుగా ఉంటుందా? అమ్మో ఏంటక్క ఇది అనుకుంటున్నారా? నడుము అంటే ఇంత సైజు ఉంటుంది కదా పిల్లలు, చిటికన వేలు అంటే ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది కదా. రెహబాం పోలికి చూసారా? ఆ నడుము కంటే నా చిటికన వేలు ఎక్కువ బరువు అంటే మా నాన్న పెట్టిన పనుల భారం కంటే నేను పెట్టేది ఇంకా 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 చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పడం కోసం అట్లా చెప్పాడనమాట. అయ్యేసరికి ఆ ప్రజలందరికీ చాలా బాధ కలుగుతుందనమాట. అయ్యో సాల్మన్ పెట్టిన పనుల భారమే మనం మోయలేకపోయామంటే వాళ్ళ అబ్బాయి ఇంకా 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 అంటున్నాడు, అదెలా ఉండబోతుందో, మనం ఏదైనా చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ నుంచి బాధగా కోపంగా వెళ్ళిపోతారు పిల్లలు. చూసారా నాన్న, ఆ రెహబాము తీసుకున్న డెసిషన్ కరెక్టే అనిపిస్తుందా మీకు? లేదు కదరా. రాజు అనేవాడు ఏం చేయాలి? తన ప్రజల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. కంప్లీట్గా కాకపోయినా కొద్దిగైనా ఆలోచన చేసి వాళ్ళకి కొంచెమైనా రిలాక్సేషన్ ఇవ్వాలి, కొద్దిగైనా వాళ్ళని హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి కదరా. కానీ రెహబాం ఏం చేశాడు? వాళ్ళని సంతోషపెట్టకపోగా వాళ్ళ కోపాన్ని ఇంకా ఇంకా వాళ్ళ బాధని పెయిన్ని ఇంకా పెంచేశాడు కదా నాన్న. సో దీన్ని ఏముందని చెప్పండి పిల్లలు? తెలివి లేని పని కదా. తెలివైన రాజు అయితే ఏం చేస్తాడు? తన ప్రజలందరూ సంతోషంగా ఉండి తనతో కోఆపరేట్ అయ్యేలాగా చూడాలనుకుంటాడు కదా నాన్న. కానీ ఈ రాజు అవేవి ఆలోచించకుండా తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని మిమ్మల్ని ఇంకా ఎట్లా టార్చర్ చేస్తానో చూడండి అన్నట్టుగా మాట్లాడాడంటే అది తెలివైన పనా తెలివిలేని పనా? ఖచ్చితంగా తెలివిలేని పని కదా నాన్న. సో దీన్ని మనం ఏమనుకోవచ్చు? ఫూలిష్ ఐడియా అని అనుకోవాలి. అంటే ఒక ఫూల్ లాగా ఆలోచన చేశాడు రెహబాము. కింగ్ అయితే ఏంటి చూసారా? ఒక వైస్ కింగ్ సన్ ఒక ఫూలిష్ కింగ్ అయిపోయాడు కదా. అయితే పిల్లలు అక్కడితో ఆగిపోయింది అనుకుంటున్నారా? ఈ ఫూలిష్ ఐడియా వలన, తను చేసిన ఈ మూర్ఖపు ఆలోచన, తెలివిలేని పని వలన ఏం జరిగిందో తెలుసా పిల్లలు? చాలా పెద్ద నష్టం జరిగింది పిల్లలు. అదేంటి అంటే నేను మీకు చాలా రోజుల క్రితమే చెప్పాను, గుర్తుందా? ఇశ్రాయేలీలు మొత్తం 12 గోత్రాలు కదా నాన్న. అంటే ఇశ్రాయేలు అంటే యాకోబుకున్న 12 మంది పిల్లలే ఇశ్రాయేలు 12 గోత్రాలు కదా పిల్లలు. సో ఇప్పుడు ఆ 12 గోత్రాలను ఆ ఇశ్రాయేలు రాజు రూల్ చేయాలి, పరిపాలించాలి కింగ్గా కదా. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రాజు పేరేంటి చెప్పండి పిల్లలు? గుర్తుందా? రెహబాము. ఓకేనా? రెహబాము చేసిన ఆలోచన వల్ల, రెహబాము చెప్పిన మాట వల్ల వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ఏం చేశారంటే, ఒరేయ్ మనకొద్దురా అసలు కింగ్, మనం ఇంకేదైనా ఆలోచన చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళలోనే ఇంకొక లీడర్ లేస్తాడురా. అతని పేరు యరోబాము. ఓకేనా? గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఇజ్రాయిలైట్ హిస్టరీ నాన్న. ఓకేనా? అందులోనూ ఇశ్రాయేలు చరిత్రలో ఒక మేజర్ ఇన్సిడెంట్ అనమాట ఇది. ఓకే, అయితే అందులో నుంచి ఒక లీడర్ లేస్తాడు, అతని పేరు యరోబాము. ఓకేనా? ఆ యరోబాము అంటాడు, అవును నిజమే, మనల్ని ఇంత కష్టపెట్టే రాజు మనకెందుకు, మనం ఖచ్చితంగా వాళ్ళని మనం తిరుగుబాటు చేయాలి, వాళ్ళ నుంచి మనం విడిపోవాల్సిందే అని చెప్పేసి ఆ 12 మంది గోత్రాల్లో 10 మంది యరోబాము వైపు వెళ్ళిపోతారా.
ఈ ఇశ్రాయేలు రాజు వైపు 2 గోత్రాలు మాత్రమే ఉండిపోతాయి. 2 ట్రైబ్స్ మాత్రమే ఇశ్రాయేలు రాజు వైపు ఉంటారు. మిగతా 10 మంది మాత్రం ఆ యెరోబాముతో, ఆ తిరుగుబాటు నాయకుడైన యెరోబాముతో పక్కకి వెళ్ళిపోతారు. చూసారా నాన్న, 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోవడం మాత్రమే కాదు, ఇశ్రాయేలు రాజ్యం, ఇజ్రాయెలైట్ కింగ్డమ్ కూడా 2 భాగాలుగా విడిపోతుంది. ఈ 10 ట్రైబ్స్కి ఒక కింగ్, ఈ 2 ట్రైబ్స్కి ఒక కింగ్, ఇలా కొన్ని జనరేషన్స్ ఇశ్రాయేలు రాజ్యం విడిపోయి 2 రాజుల చేత పరిపాలించబడింది, అంటే రూల్ చేయబడింది అనమాట. చూసారా, ఒక ఫూలిష్ ఐడియా. కాకపోతే బైబిల్లో రాసి ఉంటుంది ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్ అని. ఏదేమైనా రెహబాము చేసిన ఒక ఫూలిష్ ఐడియా వలన ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిపోతుంది. ఇజ్రాయెల్ దేశం 2 రాజుల చేత పరిపాలించబడుతూ ఉండేది. చూసారా పిల్లలు, ఒక హిస్టరీని మార్చేసే ఐడియా, ఒక ఫూలిష్ ఐడియా చేశాడు రెహబాము కదా నాన్న. కాబట్టి ఈరోజు మనం లెసన్లో ఏం నేర్చుకుందాం పిల్లలు? మనం చేసే ఆలోచనలు ఎప్పుడూ వైజ్గా ఉండాలి కదా. మనం ఒక పని చేస్తున్నాం అన్నప్పుడు, ఒక డెసిషన్ తీసుకుంటున్నాం అన్నప్పుడు చాలా వైజ్గా మనం ఆలోచించాలి. అందులోనూ మనం దేవుని పిల్లలం కదా నాన్న. నేను ఒక పని చేస్తున్నాను అన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, దానివల్ల ఎవరైనా బాధపడతారా, ఎవరికైనా నష్టం జరుగుతుందా, నాకేమైనా నష్టం జరుగుతుందా, అమ్మా నాన్న ఏమైనా సఫర్ అవుతారా, ఇలా ఆలోచన చేయాలి పిల్లలు. ఇలా ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడడం, ఏ డెసిషన్ పడితే అది తీసుకోవడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేయడము, ఇవన్నీ తర్వాత చాలా నష్టం కలుగజేస్తాయి నాన్న. కొంచెం అప్పుడే టీనేజ్లోకి వస్తున్న పిల్లలు జనరల్గా అమ్మా నాన్నలతో మాట్లాడడానికి కానీ, అమ్మా నాన్నలకి చెప్పడానికి కానీ అంతగా ఇష్టపడరు. అమ్మా నాన్న చెప్పే మాట వినడానికి కూడా అంతగా ఇష్టపడరు. నాకు తెలుసు కదా, అన్నీ మీరు చెప్పాలా, మాకు తెలుసులే అని కొట్టిపడేస్తారు. అమ్మా నాన్నల మాటల్ని యాక్సెప్ట్ చెయ్యరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఉంటారు. అయితే అన్నిసార్లు మనం వైజ్గా ఆలోచించగలుగుతామా పిల్లలు? మనం చిన్న పిల్లలం కదా, కొన్నిసార్లు మన ఆలోచనలు ఫూలిష్గా కూడా ఉండొచ్చు కదా పిల్లలు. మనం అలా చేసే పనులు చాలా బ్యాడ్గా కూడా అవుతాయి, అవి చాలా బ్యాడ్ ఇంపాక్ట్ కూడా చూపిస్తాయి కదా పిల్లలు. కాబట్టి జాగ్రత్త పడదాం నాన్న. మనం ఏం చేసినా మన అమ్మా నాన్నతో చెప్పడం నేర్చుకుందాం పిల్లలు. వాళ్ళు చెప్పే సలహాలను మనం తీసుకుందాం, వాళ్ళు చెప్పే ఐడియాస్ని మనం తీసుకుందాం. అంతకంటే ముందుగా మన యేసయ్య మాట విందాం. ఓకేనా నాన్న? యేసయ్య ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా. సో మనం ఏం చేయాలంటే నాన్న, మన ప్రతి ఆలోచనని, మన ప్రతి ఐడియాని యేసయ్య చేతికి అప్పగించాలన్నమాట. అప్పుడు యేసయ్య ఏం చేస్తారంటే వాటన్నిటిని కంట్రోల్ చేస్తారనమాట. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎప్పుడు ఎలా నడుచుకోవాలో, ఎటువైపు వెళ్ళాలో, ఎటువైపు వెళ్ళకూడదో, ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో, అవన్నీ చక్కగా ఆయన వాటిని ఆర్గనైజ్ చేస్తారు పిల్లలు, కంట్రోల్ చేస్తారనమాట. అప్పుడు మనం ఎక్కడ కూడా ఫూల్స్ లాగా బిహేవ్ చేసే ఛాన్సే ఉండదు పిల్లలు. ఎందుకని? మన స్విచ్ ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో. మన కంట్రోలింగ్ బోర్డు అంతా ఎవరి చేతిలో ఉంది పిల్లలు? యేసయ్య చేతిలో ఉంది కాబట్టి. అవును పిల్లలు, యేసయ్య ఎవర్రా? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగిన వాడు మన యేసయ్య కదా నాన్న. ఆయన దగ్గరే బుద్ధి, ఆయన దగ్గరే జ్ఞానం అన్నీ ఉన్నాయి, సఫిషియెంట్గా ఉంటాయి కదా నాన్న. మరి ఆయన మనల్ని కంట్రోల్ చేశారనుకోండి, మన మాట, మన పనులు అన్నీ కూడా ఎలా ఉంటాయి పిల్లలు? చాలా వైజ్గా ఉంటాయి కదా నాన్న. మనకు తెలుసు కదా, సామెతల గ్రంథంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలమని కదా నాన్న. సో ఈ రోజు లెసన్లో నేను మీకేం చెప్పాలనుకున్నానంటే, మన నోటికి వచ్చిన మాట మాట్లాడడం, మన బుర్రకు వచ్చిన ఐడియాలతోనే ఇష్టం వచ్చినట్టుగా పనులు చేయటం, అలా మనం చేయొద్దు. ఓకేనా? మన ప్రతి ఆలోచనని, మన ప్రతి పనిని యేసయ్య చేతికి అప్పగిద్దాం, యేసయ్యకి లోబడదాం, దేవునికి భయపడదాం, భయభక్తులు కలిగి ఉందాం. అప్పుడు ఆయన మనకి బోలెడంత జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానంతో మనం చక్కగా ఈ భూమి మీద జీవిద్దాం. ఓకేనా పిల్లలు? అయితే ఇవన్నీ జరగనివ్వకుండా మన జీవితంలో పాపం రూల్ చేస్తుందనే యేసయ్య చాలా జ్ఞానం కలిగి ఈ భూమి మీదకి వచ్చారు. మన పాపాన్ని ఆయన మోసారు. ఆయన సిలువలో శిక్షణ అనుభవించటం ద్వారా మన పాపం అంతటిని తీసివేశారు పిల్లలు. అలా మనల్ని ఆయన పిల్లలుగా చేసుకొని ఆయనకున్నవన్నీ మనకి ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉన్నారు పిల్లలు. మరి ఇంకెందుకు ఆలస్యం? యేసయ్య దగ్గరికి వచ్చేద్దాం, మన తప్పులన్నీ ఒప్పేసుకుందాం, యేసయ్య పిల్లలుగా మారిపోయి ఆయన జ్ఞానంతో ఈ భూమి మీద జీవిద్దాం పిల్లలు. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి, నేను ఒక చిన్న ప్రేయర్ చేసేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఒక మంచి పాఠం ద్వారా మా అందరితో మాట్లాడారు.
మేము ఎక్కడ తొందరపడి మాట్లాడకుండా, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా వైజ్గా ఆలోచించాలని, రెహబాములాగా మేము ఉండకూడదని మాకు నేర్పించారు. అలా మేము ఉండాలి అంటే మీ అందు భయభక్తులు కలిగి ఉండాలని కూడా మేము తెలుసుకున్నాం. కాబట్టి మీ అందు భయభక్తులు కలిగి, జ్ఞానాన్ని కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంటిత వాక్యం తీయండినా మీ బైబిల్స్ తెరిచి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 1 వర్స్ 7. ఓ ఇదా మాకు ఎప్పుడో వచ్చాక అనుకుంటున్నారా? ఎస్, మీ అందరికీ వచ్చిన వాక్యమే. అయినా కానీ మరొకసారి చదువుదాం రండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అంతే అనుకుంటున్నారా? ఇక్కడ ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఉంది చూడండి. దాని తర్వాత లైన్ చదవండి. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మళ్ళీ మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 1 వర్స్ 7. ఓకేనా? చూసారా పిల్లలు, మూర్ఖులు ఏం చేస్తారంట? జ్ఞానాన్ని ఉపదేశాన్ని రిజెక్ట్ చేస్తారంట. మాకేం అవసరంలే నీ ఆలోచన ఏంటి, ఊరికే మాకు ఈ నీతులన్నీ చెప్తారేంటి, మాకేం అవసరం లేదు అని రిజెక్ట్ చేసేస్తారంట పిల్లలు. మూర్ఖులు అంటేనే అర్థం అది పిల్లలు. వాళ్ళు తెలివిలేని పనులు చేయటం మాత్రమే కాదు, ఎవరైనా చెప్పినా కూడా అసలు వినరు పిల్లలు. వాళ్ళు చెప్పిందే రైట్ అనుకుంటారు, నాకేం చెప్పనవసరం లేదు అనుకుంటారు. పొరపాటుని ఇలా ఎవరైనా మాట్లాడుతున్నారా పిల్లలు? మీరు కూడా మూర్ఖులు అయిపోతున్నారేమో, జాగ్రత్త. ఓకేనా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి ఏది కరెక్టో ఏది కాదో అనే విషయం క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మనం మూర్ఖుల్లాగా ఉండద్దు పిల్లలు. దేవుని యందు భయభక్తులు కలిగి తెలివి కలిగిన పిల్లలుగా ఉందాం. ఓకేనా? మరి మళ్ళొకసారి ఈ వాక్యాన్ని చదువుకుందామా పిల్లలు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు క్విజ్ టైమ్. ఓకే పిల్లలు, మరి ఈరోజు చెప్పిన లెసన్లో నుంచి 3 క్వశ్చన్స్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను. ఆర్ యూ రెడీ? ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు నేను చెప్పిన బైబిల్ లెసన్ ఎక్కడుంది బైబిల్లో? ఇదే కదా ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కదా పిల్లలు. సో ఈరోజు మనం చెప్పుకున్న రెహబామును గురించిన లెసన్ బైబిల్లో ఎక్కడ ఉంది? ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. రెహబాము తండ్రి పేరేంటి? అలాగే రెహబాము ఆ ప్రాబ్లంకి ఎలాంటి సొల్యూషన్ ఇచ్చాడు? కొద్దిమంది తమ ప్రాబ్లంతో వచ్చారు కదా, వాళ్ళకి రెహబాము చెప్పిన ఆన్సర్ ఏంటి, సమాధానం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3. బైబిల్లో మూర్ఖులు, బుద్ధి లేని వారు అనే ఈ కేటగిరీ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పేర్లు రాయండి. అర్థమైందేనా? బైబిల్లో ఉన్న బుద్ధి లేని వారు, మూర్ఖులు ఎవరో వాళ్ళ పేర్లు రాయండి. ఓకేనా పిల్లలు? సో ఈరోజు మనం చెప్పుకున్న లెసన్ ఎక్కడుంది బైబిల్లో రిఫరెన్స్ రాయండి. సెకండ్గా రెహబాము ఎవరి కుమారుడు, అలాగే ఆ రోజు తన దగ్గరికి వచ్చిన ప్రాబ్లంకి రెహబాము ఎలాంటి సొల్యూషన్ చెప్పాడు, అలాగే బైబిల్లో ఉన్న కొద్దిమంది మూర్ఖులు, బుద్ధి లేని వారి పేర్లు మీరు రాయండి. ఓకే, ఈ 3 క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాసి మీ ఫోటోతో సహా నాకు పంపించండి. మీ ఆన్సర్స్ నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా చేసి పంపించారు నాన్న. మరి అలా చేసి పంపిన వారిలో ముందుగా పంపించి జల్దీ 5లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ జోసెఫ్ కృపా వినీల్ ఫ్రమ్ సత్తెనపల్లి. సెకండ్ విశేష్ ప్రేరన్ ఫ్రమ్ అనకాపల్లి. థర్డ్ అలేఖ్య ఫ్రమ్ సిద్దిపేట్. ఫోర్త్ నిహారిక ఫ్రమ్ హైదరాబాద్. ఫిఫ్త్ తనుజ ఫ్రమ్ బెంగళూరు. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ 5. వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చక్కగా చేసి పంపించి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 214 యాక్టివిటీ ఈస్
నిహారిక ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ సెంటర్ చర్చ్, హైదరాబాద్. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి మంచి పాట విన్నాం కదా నాన్న. అలాంటి మంచి మంచి పాటలు మనందరి కొరకు గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ పిళ్ళ వెంకటరత్నం గారి ద్వారా అవైలబుల్గా ఉన్నాయి నాన్న. ఆ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. పిల్లలు, మన ఈ ఆన్లైన్ సండే స్కూల్ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫాలో మీ యేసుని వెంబడించు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది నాన్న. దాన్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మన నచ్చిన పిల్లలందరి కోసం బొమ్మలతో కూడిన స్వార్థ పత్రిక నెలవంక అనేది అవైలబుల్గా ఉందిరా. ఆ పత్రిక కావాలనుకున్న వారు సంవత్సరానికి 200 రూపాయలు పే చేసి దాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు నాకు కాల్ చేసి సంప్రదించండి. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారా? చెప్పండి, మీరు ఫూల్స్గా ఉండాలనుకుంటున్నారా, వైజ్గా ఉండాలనుకుంటున్నారా? అమ్మో, ఫూల్సా? నో కదా పిల్లలు, మనం ఎప్పుడూ వైజ్గానే ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు పిల్లలు? జ్ఞాని అయిన దేవుడు, జ్ఞానమై ఉన్న దేవుడు కదా. ఆయన పిల్లలంగా మనం కూడా వైజ్గా బిహేవ్ చేయాలి. అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి కదా నాన్న. మరి అలా మీరందరూ అలాంటి మంచి పిల్లలుగా ఉండాలని మీ అందరి కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.